నమస్తే, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్, సామాజిక కార్యకర్త. మీ అందరికీ తెలుసు, అమీన్పూర్లో ఉన్న ప్రభుత్వ భూముల గురించి, తర్వాత అక్రమ కట్టడాల గురించి, తర్వాత చెరువుల పరిరక్షణ గురించి నేను చాలా రోజులుగా ప్రభుత్వ అధికారులకు వివిధ మాధ్యమాల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంత చలనం కలిగిందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇచ్చిన ఫిర్యాదుల్లో కొన్నిటినైనా కనీసం వాళ్ళు ఇప్పటి వరకు అటెండ్ చేశారు. అయితే నేను సవినయంగా గౌరవ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని, తర్వాత పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తర్వాత సంబంధిత అధికారులందరినీ, జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈ నారాయణరావు లేఅవుట్లోని పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో నారాయణరావు లేఅవుట్లోని 450 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. దానికి కారణం ఏంటంటే 2014లో గౌరవ హైకోర్టు ఇచ్చిన కామన్ జడ్జ్మెంట్ ప్రకారము నారాయణరావు లేఅవుట్లో ఉన్న 455 ఎకరాలు, అది ఇంక్లూడింగ్ అమీన్పూర్, తెల్లాపూర్, పటాన్చెరు కలిపి ఈ భూమి మొత్తం కూడా డిఆర్ఓ కస్టడీలో ఉండాలి. కానీ అది లేదు. దాంట్లో చాలా అక్రమ నిర్మాణాలు, కాలనీలు వెలిసాయి. ఈ 58, 59 జీవోని అబ్యూస్ చేస్తూ దాంట్లో కట్టడాలను కొన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే, కొంతమంది బహిరంగంగా బరి తెగించి అసైన్డ్ ల్యాండ్ అయినా కూడా వెంచర్లు చేసి అమ్మడం జరిగింది. ఉదాహరణకు చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు 993 అనే సర్వే నెంబరు 455 ఎకరాలు ఉండాలి. అది ఒక్క సర్వే నెంబర్, నారాయణరావు లేఅవుట్కి సంబంధించింది కాకుండా. అది ప్రభుత్వ భూమి అని చెప్పని గవర్నమెంట్ ప్లీడర్ జీపీ ఫర్ రెవెన్యూ హైకోర్టులోనే స్పష్టం చేయడం జరిగింది. 423 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి దీంట్లో ఉంది. దాంట్లో కొంత భాగాన్ని మేము అసైన్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే పిటిషనర్స్ కోర్టుకు వచ్చారో వాళ్ళు అసైనీస్ దగ్గర నుంచి కొన్నట్టు జరిగింది అని చెప్పి, కొనుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఉండగా మనకి అసైనీకి అమ్మే అధికారం ఎక్కడుంది, కొనే అధికారం ఎక్కడుంది? సబ్ రిజిస్ట్రార్ ఆ ల్యాండ్ని ఎలా రిజిస్టర్ చేశారు బై నెంబర్స్ వేసి? ఆ సబ్ రిజిస్ట్రార్ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అప్పటి ప్రభుత్వం తీసుకోలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా, రిపోర్ట్ చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? ఏం అడ్డంకులు ఉన్నాయి? ఎంఆర్ఓ గారిని అడిగితే మేము ఇప్పుడు వచ్చాము, పాత ఏం జరిగిందో మాకు తెలియదు అనే సమాధానాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా అమీన్పూర్కి ఒక 2-3 రోజుల క్రితం కొత్త ఎంఆర్ఓ వచ్చారంట. ఆయనను కలవలేదు. ఇంతకు ముందు ఉన్న ఒక ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వారిని అడగడం జరిగింది. వారు ఈ సమాధానం చెప్పారు. సో అక్కడ రాత్రికి రాత్రి బౌండరీ వాల్స్ వెలుస్తున్నాయి, ప్రీకాస్ట్ వాల్స్ వెలుస్తున్నాయి. ఇది సర్వే నెంబర్ వేరేది, వాళ్ళు రిజిస్టర్ చేసుకునేది, వచ్చి ఆక్రమించే భూమి వేరేది. దానికి హైకోర్టు ఆర్డర్ అని చెప్పి సాకుగా చూపిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక X1 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అయితే, వీళ్ళు ఆర్డర్ తెచ్చుకునేది నేను 2 సర్వే నెంబర్లో నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, సో దాన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు కోర్టు తెలుస్తుంది, అతను దీంట్లోకి స్టేనో, ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో ఒకటి ఇచ్చింది అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు కోర్టు ఆర్డర్ ఉందని చూపిస్తారు. ఆర్డర్ ఏముంది, ఏ సర్వే నెంబర్కి ఇచ్చారు, అది అదే సర్వే నెంబరా కాదా ఫిజికల్ భూమి అనేది ఎంఆర్ఓ కూడా స్పష్టం లేని పరిస్థితి. తెలియాల్సింది ఎవరికి? సర్వే నెంబర్ తెలియాల్సింది ఎవరికి? మండల్ సర్వేయర్కి, ఎంఆర్ఓకి, ఆర్ఐకి, వీళ్ళకి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సర్వేయర్ అవైలబుల్ లేడు, సర్వేయర్ వచ్చాక చూస్తాం మేము, అంతవరకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోర్టు ఆర్డర్ అని చెప్పని కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్డర్ చదవకుండా వీళ్ళు నిక్కచ్చిగా పాటిస్తున్నారు ఆర్డర్స్ని. ఆర్డర్ ఏముంది, ఏ సర్వే నెంబర్కి ఉంది అనేది కూడా వెరిఫికేషన్ లేదు. ఇంకొకటి, ఇవన్నీ కూడా గైరాన్ లేదా పారం పోగు అని చెప్పి మార్క్ చేయబడి ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. ఒక బ్యాక్ డేటెడ్ ఓఆర్సీ తీసుకొని మాకు ఓఆర్సీ ఉంది అని చెప్పని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు 19 ఎకరాలకు పైగా ఉన్న సర్వే నెంబర్ 1056 సర్వే నెంబర్లో ఓఆర్సీ వచ్చింది మాకు అని చెప్పని, ఓఆర్సీ అది ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ ల్యాండ్ అని స్పష్టంగా క్లాసిఫై చేయబడి ఉంది. దాన్ని ఇనాం భూమిగా సృష్టించి బ్యాక్ డేటెడ్లో దొంగ ఇనాం సర్టిఫికేట్ ఓఆర్సీ తీసుకొని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అమీన్పూర్లో 103536 సర్వే నెంబర్ ఉంది. ఎప్పుడో 99లో ఇచ్చినట్టుగా ఒక ఓఆర్సీ కాపీని చూపిస్తున్నారు. అది గైరాన్ అని చెప్పి ల్యాండ్లెస్ పూర్కి అలాట్ చేసిందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెరువులు, ఈ అమీన్పూర్ పెద్ద చెరువులు, ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అమీన్పూర్లో ఉన్న చెరువులన్నిటికి కూడా గొలుసు కట్టు చెరువులు. ఇవన్నీ బ్రేక్ చేస్తూ బఫర్ జోన్ FTLని ఆక్యుపై చేసి
దాంట్లో కన్స్ట్రక్షన్స్ చేసేసారు, మూసేశారు. అమీన్పూర్ పెద్ద చెరువు గురించి డౌన్ స్ట్రీమ్లో అదిత్రి అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చేపడుతున్న నిర్మాణాల గురించి నేను మొదటి నుంచి కంప్లైంట్ చేస్తూనే వస్తున్నాను. గౌరవ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ జడ్జి గారు జస్టిస్ వినోద్ కుమార్ గారు దీన్ని సీజేకి రాస్తూ పిఏఎల్ కింద కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. అది పెండింగ్లో ఉండగానే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో 39 ఫ్లోర్లు 4 సెల్లార్లతోని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. అధికారులు కళ్ళకు కనిపించట్లేదు. అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి చర్యలు లేవు. ఈవెన్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదిత్రి పైన నేను కంప్లైంట్ చేశాను. తర్వాత శంభునికుంట లేక్ 22 ఎకరాల 12 గుంటలు ఉండాలి. అది ఓఏ నెంబర్ 156 ఆఫ్ 2012లో కవర్డ్. దాంట్లో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించమని. దానికి సంబంధించి నామమాత్రంగా ఇరిగేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఎంఆర్ఓ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇది ఇలా ఉండగా అదే దాంట్లో ఇది సర్వే నెంబర్ 706, 765 కాదు అని చెప్పని ఇప్పుడున్న మిగిలిన 7 ఎకరాల లేక్కి కొత్త బౌండరీలు క్రియేట్ చేస్తూ ఈ ప్లాట్ దాంట్లోకి రాదు అని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలుపెట్టారు. దానికి ఈ డిఐ సర్వే వారు సహకరిస్తూ ఇప్పుడున్న ఏరియాని కన్సిడర్ చేస్తూ దాని కొత్త బౌండరీని చూపిస్తూ ఈ ఏరియా దాంట్లోకి రాదు అని చెప్పి హైకోర్టులో తప్పుడు రిపోర్ట్ నివేదిక సమర్పించడం జరిగింది. చెరువులను ఆక్రమించినా పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన పట్టించుకోవట్లేదు, అక్రమంగా మైనింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకోవట్లేదు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జరిగిన అక్రమాలన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటికి తేల్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, జిల్లా మంత్రి గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.